మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. నిర్గమకాండము 10వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాము. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలుకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, నీ ఘనమైన నామమున కోటానుకోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మరోసారి నీ పాదాల చెంతకు రావడానికి ఈ శుభతరుణం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యము చదవబడినది, వాక్యం వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడండి. ప్రభువా, ఏవి కావాలో అవి మాట్లాడుకునేటకు మా శక్తి చాలదు కనుక మాకు అవసరమైనటువంటి మాటలు మీరే మాతో మాట్లాడండి. మీ శక్తివంతమైనటువంటి మాటలు, మీ జీవం కలిగినటువంటి మాటలు మాకు జీవమునిచ్చేటటువంటిగా, శక్తినిచ్చేటటువంటిదిగా ఉండేటకు సహాయం చేయండి. ఇప్పుడు మేము మాట్లాడుకునే ప్రతి మాట వల్ల కూడా వినేటువంటి ప్రతి బిడ్డలకు కూడా జీవమును అనుగ్రహించండి, శక్తిని అనుగ్రహించండి, ప్రభావం అనుగ్రహించండి తండ్రి. వినుటి ద్వారా విశ్వాసం కలుగుతుంది ప్రభా. విశ్వాసం ద్వారా మేమేం కావాలో అది అడిగితే కనుక మీరు మాకు అందజేసేటువంటి గొప్ప దేవుడు అయినావు కాబట్టి తండ్రి, ఈ యొక్క వాక్యం వర్తమానం మాకు ఇమ్మని, అది తెలుసుకునేటటువంటి గ్రహింపు శక్తి మాకు దయచేయమని, మా అంతరంగంలో భద్రపరచుకుంటూ మీ కృప దయచేయమని మాతో ఉండి వాక్య వర్తమానకుడయ్యండి. మాకు బోధించుతున్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కుంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కుంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. ధన సంపదలు గౌరవములు, ధన సంపదలు గౌరవములు, దహించిపోవు నీ లోకమున, పాపము నిండె జగములో, పాపము నిండె జగములో, శాపము చేకూర్చుకునే లోకము, శాపము చేకూర్చుకునే. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడుచుచున్నాను నా దారిన్, నా గురి నీవిన ప్రభువా, నా గురి నీవిన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. దేవునామ స్తోత్రాన్ని మీ అందరికీ నా మరణాత. మరి ఒక నిమిషం స్తుతులు కూడా చెప్పుకుందాము. దేవుని యొక్క మహాకృపను బట్టి సంఖ్యాకాండంలోని స్తుతులు చెప్పుకున్నాము కొన్ని, అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా కొన్ని స్తుతులు చెప్పుకుందాము. నాతో పాటు మీరు కూడా స్తుతులు స్తోత్రములు అంటే మన యొక్క జీవితాలకి స్తుతి వలన స్థితి మెరుగవుతుందని మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటిది స్తుతి కనుక. మరలా ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలోని కొన్ని స్తుతి వాక్యములు. మోషే ఇశ్రాయేలులతో చెప్పినటువంటి మాటలు. దేవుడైన యెహోవా నీకే స్తుతులు స్తోత్రములు, పితరుల దేవుడైన యెహోవా నీకే స్తుతులు స్తోత్రములు.
మా ముందర నడుచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. మా పక్షముగా యుద్ధము చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు ఎత్తుకునివాడా నీకే స్తుతులు స్తోత్రములు. నా దేవుడైన యెహోవా నీకే స్తుతులు స్తోత్రములు. అన్నిటినీ మాకు అప్పగించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా పక్షముగా యుద్ధము చేయి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. మహిమను కనపరచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. బాహుబలమును కనపరచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. పరాక్రమము చూపగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. దహించు అగ్ని నీకే స్తుతులు స్తోత్రములు. రోషము గల దేవా నీకే స్తుతులు స్తోత్రములు. మమ్మును చేపట్టిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. నీకు స్వకీయ జన్మగా ఉంచుకున్నవాడా నీకే స్తుతులు స్తోత్రములు. ఆ ఇనుప కులుములో నుండి రప్పించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. కనికరము గల దేవా నీకే స్తుతులు స్తోత్రములు. చెయ్యి విడువవు గనుక నీకే స్తుతులు స్తోత్రములు. నాశనము చేయని వాడవు గనుక నీకే స్తుతులు స్తోత్రములు. తను నిబంధనను మర్చిపోడు కనుక నీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశం నుండి నీ స్వరం వినిపించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. అగ్ని మధ్య నుండి మాట్లాడువాడా నీకే స్తుతులు స్తోత్రములు. నీ బలము చేత వెలుపలికి రప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పైనున్న ఆకాశమందు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. క్రిందనున్న భూమి యందును తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. హోరేబులో నిబంధన చేసిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సజీవులమైన మాతోనే నిబంధన చేసిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మాట్లాడిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దాస్య గృహములలో నుండి రప్పించిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు. మరలా 10 ఆజ్ఞలు తెలిపిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. రాతి పలకల మీద ఆజ్ఞలను రాసిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కొండ మీద నీ ఘనతను చూపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ మహాత్మ్యమును చూపించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. క్షేమము కలుగునట్లు నీయందు భయభక్తులు కలిగించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మీయందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు ఉండిన ఎలా మేలు అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అద్వితీయుడగు యెహోవా నీకే స్తుతులు స్తోత్రములు. రోషము గల దేవా నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా దృష్టికి యథార్థమైనది చేయవలను అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా దృష్టికి ఉత్తమమైనది చేయవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీకు ప్రతిష్ఠిత జన్మగా చేసుకున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఎక్కువగా ఎంచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీకు స్వకీయ జన్మగా ఏర్పరచుకున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మమ్మును ప్రేమించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. బాహుబలము చేత మమ్మను రప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఫరో చేతి నుండి విడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నేనే దేవుడనన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నిన్ను ప్రేమించే వారికి నిబంధన స్థిరపరచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి నిబంధన స్థిరపరిచే దేవా నీకే స్తుతులు స్తోత్రములు. 1000 తరముల వరకు కృపచూపు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నమ్మదగిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ద్వేషించు వారికి దండన విధించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. నిబంధనను నెరవేర్చి నాకు కృప చూపించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. నన్ను ప్రేమించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఆశీర్వదించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. అభివృద్ధి చేయి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. గర్భఫలములను దీవించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. భూఫలములు దీవించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. సస్యమును దీవించిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు. మా స్తుతులు స్తోత్రములు యేసునామమున అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునామమునకు స్తోత్రం అని మీ అందరికీ నా మరణాత. మరి మరలా మన యొక్క మాటలను కంటిన్యూ చేసుకుందాము. ఇంతవరకు దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసినటువంటి మరి మేలైనటువంటి జీవితము, ఐగుప్తుకు చేసినటువంటి మరి వారికి ఒక రకమైనటువంటి శిక్షాదండము అన్నారు. కనుక అటువంటి శిక్షాదండమును తప్పించుకోవాలంటే భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి మనము ప్రభువులో భక్తి జీవితం జీవిస్తూ లోకానికి వేరుగా ఉండేటటువంటి జీవితం మనకు కావాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఇంచుమించు 9 రకాలైనటువంటి తెగుళ్ళు గురించి, రకాలైనటువంటి మరి సూచక్రియల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మరలా 9వది 8 తెలుసుకున్నాము. 9వ సూచక క్రియ. ఈ 9వ సూచక్రియ ఏంటో తెలుసా? చీకటి 3 దినాలు. అందుకే 22వ వచనం 10వ అధ్యాయములు మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను అనేటటువంటి మాట. 3 దినములు కూడా ఏమనంది 23వ వచనములో ఒకరినొకడు కనుగొనలేదు.
ఎవడునో తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలుకందరికీ కూడా వారి నివాసములలో వెలుగుండెను అనేటటువంటి మాట దేవుడు మనకు తెలియజేసినటువంటి మాట. 3 దినములు చిక్కని చీకటి అనేటి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండేటటువంటి విషయాలు. ఎందుకంటే సుఖోపవాస దినాలు, ఈ కార్యక్రమాలు మనము ఎప్పటి నుంచో చేసుకుని ఇంచుమించు 30-40 సంవత్సరాలు చేసుకుంటూనే ఉన్నాం సంఘాల్లో. ఎప్పుడు ఇవే అధ్యాయాలు చదువుకుంటాం కదా, ఇవే అధ్యాయాలు వివరించుకుంటాం కదా. ఈ నిర్గమకాండం యొక్క ధ్యానములని కూడా మన దీనికి పేరు. నిర్గమకాండంలో 40 దినాలు 40 రోజులు ఈ 40 అధ్యాయాలు చదువుకుంటాం మనం. కనుక ఈ 40 అధ్యాయాల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనకు కంఠోపాఠంగానే ఉండాలి అసలు. కానీ ఇలా వింటాం, అలా వదిలేస్తూ ఉంటాం, అంచేత మనకు జ్ఞాపకం ఉండదు. అయితే మరి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి అదేంటంటే మనకి అనగనగరాగా మతిశైలిచునుండి అన్నట్లుగా చెప్పుకుంటూ వింటూ ఉంటే అది మనకు అభ్యాసంలోనికి వస్తుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు 9 మరి కొంతమంది ఇంకా చెప్పలేరు. ఎన్ని సూచక్రియలయ్యా అని అడిగితే గనక ఏమోనండి 7, 3 అని అడుగుతారు. కనుక చెప్పేవాళ్ళు చెప్తారమ్మా, చాలామంది చెప్పారు. ఇందాక అడిగాను కదా మిమ్మల్ని అడిగితే కనుక టకటకమని చెప్పేశారు. మరి ఇందులో ఉన్నాయి ఏంటంటే 10 ఆజ్ఞలు ఉన్నాయని, 10 తెగుళ్ళు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. అది మనకు తెలిసినటువంటి విషయమే. కనుక ఉన్నవారికి మనసులో ఉంటుంది, లేనటువంటి వారు చెప్పలేకపోతూ ఉన్నారు. కనుక అందరికీ కూడా గ్రాహ్యం చేసుకోవాలి. నిర్గమకాండం మనం చదువుతున్నామంటే అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే కంఠోపాఠంగా రావాల్సిన పని కాదు, కానీ కొంచెం కాదు కొంచెమైనా మనము ఆ యొక్క అధ్యాయం ఆ యొక్క గ్రంథమును గురించి కొంచెం కాదు కొంచెమైనా మనకి వివరణ తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మోషే రాసినటువంటి నిర్గమకాండము, పంచకాండములు, ఈ పంచకాండములలో ఉన్నటువంటి విషయాలను కూడా దేవుడు కూర్చోబెట్టి సినాయి పర్వతం మీద ఆయన దిగి వచ్చారు, ఈయన ఎక్కి వెళ్ళాడు. అప్పుడు సంబంధం కుదిరింది. ఎక్కి వెళ్ళినటువంటి మోషేకి దిగి వచ్చినటువంటి ప్రభుకి సంబంధం కుదిరింది. కనుక 40 రోజులు కూడా ఈయనతో పాటు అన్నం తినలేదు, మరి నీళ్ళు ఆయనకు కూడా నీళ్లు తాగలేదు, ఈయన నీళ్లు తాగలేదు. కనుక ఆయన ఆహారమే తీసుకోడు, ఆయన తనంతట తాను ఉన్నటువంటి స్వయంభవుడు కనుక ఆయనకి ఏమీ లేదు, ఆకలి దప్పు లేనిటువంటి వాడు, ఆది అంతం లేనిటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మరి మనకు దొరికి మనకు తండ్రి అయ్యి ఉన్నాడు. ఎంత గొప్ప జనాంగమో మనము. కనుక అది గమనించుకుని నిత్యము స్తుతి చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఇశ్రాయేలు చేసినటువంటి ఎంత గొప్ప మేలు చేశారో, వారికి మరి తెగుళ్ళు ఉన్నాయి, వీరికి లేదు. కనుక ప్రతిదీ కూడా వీరిని కాపాడుకుంటూ వచ్చాడు. వీరి దేశం చుట్టూ కంచె వేశాడు. యోబు కలిగిన దాని చుట్టూ కంచె వేయబడినట్లుగా మనకు కలిగిన దాని చుట్టూ కూడా కంచె వేయబడింది. దేవుని యొక్క కాపుదల కంచుగా ఉంది, యేసు రక్తం కంచుగా ఉంది మన ప్రార్థనలు, మన పాటలు. అందుకే మరి 75వ కీర్తనలో దేవుడు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే మన పాటలు ప్రార్థనలే మనకు చుట్టూ కంచెలుగా ఉంటాయని, భయపడరాదు క్రీస్తు విశ్వాసి అనేటువంటి పాటలు, దైవజనులు రాసినటువంటి పాటలో 10 చరణాలు ఉంటాయి. 10 చరణాలు కూడా మనకు 10 కంచెలుగా మన చుట్టూ ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా మన దగ్గరికి రాలేడు. అన్ని కంచెలు దాటుకొని రాగలుగుతాడా? అందుచేత ఆ పాట కూడా దినదినం పాడుకోవాలి, మన తండ్రి గారు చెప్పినటువంటి మాట. కనుక పాటల ప్రార్థన మరి వాక్యపట్నము, ఇవన్నీ కూడా పాటలో ప్రార్థన, వాక్యపట్నం, దీటకు కానుకలు, తెచ్చు సమర్పణ, ఇవన్నీ కూడా మనకి ఏమైనా మన కంచెలుగా ఉన్నాయని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దేవుడు మనకు తెలియజేసినటువంటి గొప్ప మాట, చిక్కని చీకటి, చేతికి పట్టుకుంటే తెలిసేటంత చీకటి అన్నారండి. ఇంకా దాన్ని వర్ణించలేము మనం. కటిక చీకట్లో ఉన్నప్పుడు, కరెంట్ లేనప్పుడు మనకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కనుక ఈ కటిక చీకట్లో ఎక్కడి వారు అక్కడే గప్చిప్ అన్నట్టుగా ఉండిపోయారు. మనకి ఆటలు ఆడించేటప్పుడు, పిల్లలకు ఆటలు ఆడించేటప్పుడు రౌండ్గా ఒక గీత గీస్తాము, ఆ గీత మీద పిల్లల్ని పరిగెత్తిస్తూ ఉంటాము. ఈ పరిగెత్తించేటప్పుడు మనకి ఏంటంటే ఒక సింబల్ ఉంటుంది అనమాట. ఆ సింబల్ మనం ఆగిపోయామంటే కనుక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికే ఆగిపోవాలి. వారు నిలబడి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో రౌండ్గా వెళ్తూ ఉంటారు, రన్ 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 అంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు స్టాప్ అనేసరికి వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే. వాళ్ళు ఒకవేళ వంగి ఉన్నారా, వాళ్ళు నిలబడి ఉన్నారా, లేకపోతే పక్కకు ఒరిగి ఉన్నారా, ఎలా ఉన్నారు, వారి భంగిమలు ఏ విధంగా ఉన్నాయో, ఎలా ఉన్నాయో స్టాప్ అనేసరికి అలా ఉండవలసిందే. మళ్ళీ సెటరేట్ అవ్వడానికి వీలు లేదు. ఆ ఆట అటువంటిది. అలాగ ఆట మన సంఘ బిడ్డలను కూడా మనం తీసుకుని వెళ్ళి ఇసుక తిప్పలు మరి ఆటలాడిస్తారు. మనకి సంతోషమయ్యే అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది ఏలియా ధ్యానాల్లో. అప్పుడు తీసుకెళ్ళి పెద్దలేటి, చిన్నలేటి, మాలాంటి ముసలి వాళ్ళు ఏటి అందరూ కూడా అక్కడ ఆడుతూనే ఉంటారు. ఆడుతూ సంతోషంగా గడుపుతారు. ఆ 1-2 గంటలే సంతోషము.
కనుక కొంచెం రిలాక్స్ అవ్వడానికి మనము సంతోషమయ్యేటువంటి కార్యక్రమం, అక్కడ దేవుని యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఏంటి, ప్రార్థన జరుగుతుంది, వాక్యం జరుగుతుంది, మరి అక్కడ క్విజ్ లాంటిది పెడతారు, అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఆ కాసేపు కూడా మనకి సంతోషము, రిలాక్స్గా ఉండేటటువంటి పరిస్థితి అని మన సంఘవస్తులకు అందరికీ కూడా మనకు తెలుసు. మీరందరూ కూడా మరి ఏకీభించినటువంటి బిడ్డలే కనుక అక్కడ ఆటలు కూడా ఆడిస్తూ ఉంటారు. ఆటలో ఒక భాగం ఇది, రౌండ్గా ఒక రౌండ్ గీత గీసి దాని మీద మీరు చెప్తారు రన్ 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 అంటూ ఉంటారు, స్టాప్ అంటారు. స్టాప్ అయ్యేసరికి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు ఆ రకంగా నిలబడి ఉండాలన్నమాట. నిలబట్టమా లేకపోతే వంగిన ఉండడమా కూర్చుని ఉండడమా, వాళ్ళు ఏ భంగిమలో ఉన్నారో అలా ఉండవలసిందే. సెట్ రైట్ అనేంత వరకు కూడా మళ్ళీ వారు అలాగ ఉండాలి. అలాగ ఈ 3 దినాలు కూడా అలాగ వంట చేస్తూ ఉండేటువంటి వాళ్ళు గరిటె పట్టుకుని తిప్పుతూ ఉండేవాళ్ళు అలాగ ఉండిపోయారు. పొలంలో పని చేసుకుని అలాగ ఉండిపోయేవారు. మరి దూడల దగ్గర పనిచేసే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా దూడలేంటి మనుషులేంటి అలాగ స్టక్అప్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి జీవోత్సవాల్లాగా రాళ్ళు అయిపోయి ఉన్నారంట. 3 రోజులు కూడా ఇంకా ఏమాత్రం కూడా మాట్లాడటానికి లేదు. ఇంకా వారికి జీవం ఉన్నా కూడా వారికి ఏ చలనము లేదు. ఇంకా 3 దినాలు చీకటి, చిక్కని చీకటి. అందుకే మరి అలాగా నిలబడిన వాళ్ళు నిలబడినట్లే, కూర్చున్నవాడు కూర్చున్నట్లే, పడుకున్నవాడు పడుకున్నట్లే, పనిచేసేవాడు ఏ పని చేస్తున్నాడు ఆ పని మీద 3 రోజులు కూడా అలాగే ఇలా ఉన్నామనే సంగతి కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇంకా అలా ఉండిపోయారనమాట. అటువంటి దుస్థితులు 3 దినములు చిక్కని చీకటి అన్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు తెలుసా? రా అన్నారు. రా అనేటువంటి ఒక దేవత కూడా పూజిస్తారట వీరు. అంచేత రా అంటే చీకటి దేవత. ఈ చీకటి దేవతకు కూడా వారు పూజలు చేస్తూ ఉంటారు. కనుక ఈ చీకటి దేవత ఆర్యే రా అనేటటువంటి మరి ఒక దేవతగా, చీకటిని వెలుగుగా చేసేటువంటి వాడు సూర్యుడు అని, సూర్యుని దేవునిగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ రా అంటే సూర్యుని దేవుడిగా పూజిస్తూ ఉంటారు. నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు. ఆయన పేరు నీతి సూర్యుడు. నీతి సూర్యుడు కనుక ఆయనకి కోటాను కోట్ల సూర్యుల వెలుగు కంటే కూడా ఎక్కువైనటువంటి వెలుగు కలిగినటువంటి వాడు. అట్టి వెలుగు కలిగినటువంటి వాడు ఇప్పుడు వీళ్ళకి ఏం జరిగిందంటే, ఈ మరి ఓషని దేశంలో మాత్రము సూర్యుడు ఉన్నాడు, వెలుగు ఉంది. కానీ వీరికి మాత్రమే చీకటి అయిపోయింది. 3 రోజులు ఎవడో కూడా కదిలినటువంటి పరిస్థితి లేదు. ఒకరినొకడు కనుగొనలేదు. వాడున్న తానున్న చోటు నుంచి లేవలేకపోయాను. అయిన ఇశ్రాయేలు వారందరూ కూడా వారి నివాసములలో మరి వెలుగుండెను. ఇది దేవుడు సపరేట్ చేసినటువంటి విషయము. కనుక దేవుడు ఇశ్రాయేలును, ఐగుప్తీయులకు ఇశ్రాయేలుకు వ్యత్యాసం అనమాట. దేవుడు నమ్ముకునేటువంటి బిడ్డలు ఎలాగున్నారు, దేవుడు నమ్ముకునేటువంటి బిడ్డలు ఎలాగున్నారు. లోకంలో ఒకవేళ ధనధాన్యాలు వెండి బంగారాలు ఎక్కువ ఉంటే ఉండవచ్చు, కానీ రక్షణ భాగ్యం వారికి లేదు కదా. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే కదా నీకు స్వర్గము, లేకపోతే నరకమే కదా. అది వారికి తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. తెలిసిందంటే కనుక వాళ్ళు అర్థం చేసుకుంటే, గ్రహించుకుంటే కనుక తప్పనిసరిగా నాకు రక్షణ కావాలని తప్పించేస్తారు వాళ్ళు. ఎక్కడ నేను రక్షణ తీసుకోవాలి, ఎక్కడ దేవుని యొక్క సువార్త నాకు దొరుకుతుంది, ఎక్కడ రక్షణ భాగ్యం దొరుకుతుందని వారు తప్పించేస్తారనమాట. తప్పించి కనుగొని మరి సంఘములోకి సభ్యులుగా నమోదవుతారు. ఇవన్నీ కూడా లోకస్తులకు కలగవలసినటువంటి శిక్షా కార్యక్రమాలు, శిక్షా దండములు. కనుక దేవుడు నమ్ముకున్నటువంటి వీళ్ళకు దేవుడే వారి పక్షంగా ఉండి యుద్ధం చేసి ఉండేవాడు అని అర్థం చేసుకోవాలి. దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. దేవుడు వారి పక్షంగా ఉండి పనులు చక్కబెడుతూ ఉంటాడు. దేవుడు వారి పక్షంగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. మరణ పర్యంతం కూడా నడిపించేటటువంటి దేవుడు మన దేవుడు. వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నడిపించే దేవుడు. మరి చంకనెత్తుకునే దేవుడు అన్నాడమ్మా, భుజము లేదు మోసే దేవుడు అని చెప్పాడమ్మా. కనుక అటువంటి దేవుడు ఎవరికి ఉన్నారు? భర్త మొయ్యగలడా, భార్య మొయ్యగలదా? ఒక 10 రోజులు సిక్కయ్యి ఉంటే భర్త సిక్కయ్యి ఉంటే కనుక భార్యకు విసుపొస్తుంది. భార్య మంచం మీద ఉంటే భర్తకు విసుపొస్తుంది, పిల్లలకు కూడా విసుపొస్తుంది. కానీ ఎంత పరిస్థితుల్లో ఉన్నా నేను మోసేవాడని, నేను ఎత్తుకునేవాడని, నేను ముద్దాడేవాడని నేనని చెప్పినటువంటి తండ్రి, ఇలాంటి తండ్రి ఎవరికి దొరుకుతాడు? నీకు దొరికాడు, నాకు దొరికాడు. నమ్ముకున్నాం కాబట్టి మనకు దొరికాడు. నమ్ముకోలేనటువంటి పరిస్థితి ఏంటి? విడువబడినటువంటి వారి యొక్క పరిస్థితుల్లో ఉన్నారు. కనుక మనము గమనించవలసినటువంటి గొప్ప సంగతి ఏంటంటే, చీకటి ఎంత మాత్రం మన యొక్క జీవితాల్లో లేదు. ఎందుకు నీతి సూర్యుడు నా దేవుడై ఉన్నాడు, నా తండ్రి అయి ఉన్నాడు, నా భాగస్వామి అయి ఉన్నాడు, నా స్వాస్థ్యం అయి ఉన్నాడు అనేటటువంటి ఒక గొప్ప దండం మనము పలుకుతూ ఉండాలన్నమాట. నువ్వే నా దిక్కు అనాలి. యెహోషాపాతు చెప్పినట్లుగా, నువ్వే నా దిక్కయ్యా, నాకు సైన్యం చాలదు, బలం చాలదు, యుద్ధం చేసి 3 రకాల సైన్యాన్ని నేను జయించలేను, నువ్వే నా దిక్కని సరెండర్ అయిపోయాడు ఆయన. కత్తిపెట్టి యుద్ధం లేకుండానే ఆయనకి జయమిచ్చేసాడు దేవుడు. ఆయన మీద మనం ఎప్పుడు ఆధారపడతాము? ఇంకా పని ఆయనది తప్ప మంద కాదు.
మన పనిని ఆయనకు అప్పచెప్పేయాలి. అప్పుడే మనకి ఎంత తేలిక చేస్తాడంటే గ్రహించాలి. కానీ మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేళ్ళు ఇన్ని అన్ననా ఎన్ని మేళ్ళు చేస్తూ ఉన్నాడు. కోటీశ్వరులు కాకపోవచ్చు, వెండి బంగారం మనకు లేకపోవచ్చు, మరి బంగ్లాలు మనకు లేకపోవచ్చు, కోట్లు కోట్లు మనకు లేకపోవచ్చు, అన్నిటినీ మించినటువంటి గొప్ప తండ్రి నీ తండ్రి నా తండ్రి ఎన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక దేవుడు ఇక్కడ మనకు తెలియజేసే విషయం ఏంటంటే ప్రకృతి అంతా కూడా దేవుని చేతిలో ఉంది. సూర్యచంద్రాదులు దేవుని చేతిలో ఉన్నారు. వాయుమండలము కూడా దేవుని చేతిలో ఉంది. ఎందుకో తెలుసా? ఆయనే సృష్టించాడు కాబట్టమ్మా. ఆయనే సృష్టించాడు. ఆయనే అధిపతి అయిన సర్వాధికారి అయి ఉన్నాడు, సర్వసృష్టికర్త అయి ఉన్నాడు. అది మనము సర్వశక్తిమంతుడు కూడా అయి ఉన్నాడు అనేటటువంటి మాట మనం గ్రహించవలసినటువంటి వారమైన. మనం గ్రహిస్తూ ఉన్నాము. అనేక మందికి గ్రహింపు శక్తి కావాలని కోరుకుంటూ ఉన్నాం. అందుకే ప్రార్థన చేస్తూ ఉన్నాం మనము. కనుక దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకు తెలియజేసే ప్రతి విషయాన్ని కూడా దేవుడు విపులముగా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే 10వ మరి సూచక క్రియ అన్నారు. 10వ తెగులనండి, 10వ సూచక్రియ అనివ్వండి, అది మనం ఏమనుకుంటే అది. అందుకే తొలి సంతతి అన్నారు. దీని గురించి నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలందరినీ యెహోవా హతము చేశాను. ఇది 12వ అధ్యాయంలో ముందుగానే చెప్పాడు దేవుడు, పస్కా పండుగ చేసుకోండి అని, పస్కా బలి అర్పించాలని. ఈ 12వ అధ్యాయం ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పుకుంటూ ఉండేటటువంటిది. పస్కా బలిని గురించి కూడా ఒకసారి మీకు తెలియజేస్తాను. పస్కా విందేంటో అది తెలియజేసిందే మరి ఇంకోసారి జ్ఞాపకం చేస్తాను. వారికి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నిర్దోషమైనటువంటి ఒక మేకపిల్లని కానీ గొర్రెపిల్లని కానీ తీసుకోండి, అది ఈ నెల దశమి నాడు తీసుకోండి, దానిని 14వ దినం వరకు కూడా దాన్ని అట్టే పెట్టండి. 14వ దినము నాడు మీరు ఏం చేయాలంటే దాన్ని వధించి పళ్ళెంలో రక్తం పట్టి ఆ రక్తం కుంచితో తీసుకుని మీ గుడారాలకు నిలువు కమ్మి మీద అడ్డకమ్మి మీద ఒక గుర్తు వేయండి. ఇప్పుడు నిలువు కమ్మి అంటే ఇలా నిలువు గీత, అడ్డకమ్మి అంటే జస్ట్ అడ్డంలో ఉండేటటువంటి సిలువ ఆకారంలో ఉండేటటువంటిది. ఆ గుర్తు వేసుకోండి. ఆ గుర్తు వేసుకుంటే కనుక సంహార దూతను పంపిస్తున్నాను. సంహరించేటువంటి దూత వచ్చినప్పుడు మీ గుమ్మముల మీద, ఎవరి గుమ్మముల మీద ఈ యొక్క రక్తపు గుర్తు లేదో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు సంహార దూత. కనుక సంహార దూత ప్రవేశించకుండా ఉండాలంటే, సిలువ గుర్తు చూసి బయటికి అది పారిపోవాలంటే, అది వెళ్ళిపోవాలంటే మీరు సిలువ గుర్తు వేసుకోండి అని చెప్పారు. తప్పనిసరిగా ఏం చేశారంటే ఇశ్రాయేలీలు బయలుదేరే ముందు రాత్రి ఇక్కడ ఐగుప్తు దేశీయులకేమో అర్ధరాత్రి వేళ జరిగిన ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి తొలి సంతానం, తొలి పశువులు టప్ 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 టప్పడమని పడిపోతూ ఉన్నాయి. ఈ పడిపోతూ ఉండే సందర్భంలో వీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పశు మాంసం అంటే గొర్రెపిల్ల మాంసం లేకపోతే మేకపిల్ల మాంసం దాన్ని వధించి రక్తం తీసి గుమ్మం నిలువుకం మెటకం మీద వేసుకుని ఆ మాంసాన్ని ఏం చేస్తారంటే వారికి కుటుంబానికి సరిపడేటంత ఆ మాంసాన్ని తింటారు. అదేం చేయాలంటే నిప్పుల మీద కాల్చాలి, కాల్చబడిన మాంసం. అలాగే పొంగని రొట్టెలు అంటే చపాతీ టైపులో నిప్పుల మీద కాల్చాలి, పొంగకూడదు. పొంగిందంటే దుర్మార్గం ఉందని అర్థమట, అందుకని పొంగకూడదట. కానీ పొంగితే పులిసిపోతుంది కాబట్టి పులిసిపోయింది ఏది కూడా ఇశ్రాయేల్లో తినకూడదు, దేవుని బిడ్డలో తినకూడదు. పులిసినది ఏది కూడా, అది ఆరోగ్య సూత్రమే కదా. పులిసింది తింటాం, ఎందుకంటే ఇడ్లీ పిండి పులిసిపోతూ ఉంటుంది. పులబెడితేనే ఇడ్లీ అవుతుంది, పొద్దునకి మనకు బొసబొసమని పొంగుతుంది, అది ఇడ్లీ వేసుకుంటాం. ఇదివరకు రోజుల్లో. ఇప్పుడైతే ఏం చెప్తున్నారు డాక్టర్లో, పులిసింది ఇడ్లీ తినకండి, అప్పటికప్పుడు మరి ఫ్రెష్గా వేసుకోండి, పిండి వేసుకుని దాన్ని వట్టు చేసుకుంటారు, ఇడ్లీ చేసుకుంటారు, తినండి, దానివల్ల మీకు ఆరోగ్యం కలుగుతుందని చెప్తున్నారు డాక్టర్లు ఇప్పుడు కాలంలో. కనుక పులిసింది ఇది కూడా ఆరోగ్యకరం కాదని తేలిపోయింది మనకి. పులిసిన పిండిగా మనం ఉండడానికి అంటే ఏంటి, నిన్నటి దోషాలు ఏవి కూడా మన దగ్గర ఇవాళ ఉండడానికి వీల్లేదు. నిన్న ఎవరికైనా ఎవరి మీదైనా కోపం ఉందనుకున్నా ఆ కోపం ఇంక తీసేసుకోవాలని, సూర్యుడు ఉదయించేసరికి ఆ కోపాన్ని, ఆ పాపాన్ని అది ఒప్పేసుకోవాలన్నమాట. మనం దేవుని దగ్గర ఒప్పేసుకోవాలి. ఎవరి దగ్గర అయితే తప్పు చేసామని అనుకుంటున్నాం వారి దగ్గర కూడా ఒప్పేసుకోవాలన్నమాట. ఇది చెయ్యగలిగేటటువంటి పరిస్థితి కాదు, కానీ చెయ్యలేము, కానీ చెయ్యగలగాలట. ఒకవేళ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకోకపోతే, కుదరకపోతే కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఆ తప్పిదాన్ని ఒప్పుకొని దాని నుంచి తప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అది దేవుడు చెప్పినటువంటి గొప్ప సూత్రము. కనుక దేవుని నామములో
యేసు రక్తంలో మన పాపాలను ఎప్పటికప్పుడే మనం కడిగి వేసుకుంటూ ఉండాలి. అది రేపొద్దునకు ఉండడానికి వీళ్ళు, మరుక్షణానికి ఉండడానికి వీళ్ళు పులిసిపోతుంది. అందుకే పొంగిన రొట్టెలు పొంగని రొట్టెలే తినాలి, కానీ పొంగిన రొట్టెలు మాత్రం మనం తినకూడదు. అందుకే కాల్చడం. అందుకే ఈ మాంసాన్ని తప్పెళ్ళలో కానీ ఒక కుండలో కానీ వేసి నీళ్లు పోసి ఉడికించడానికి వీలు లేదు, నీళ్లు పోసి పొంగించడానికి వీలు లేదు. ఆ మాంసాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నిప్పుల మీద కాల్చవలసినటువంటిది. నిప్పుల జీవితము, నిప్పుల మీద కాల్చడం అంటే మన శరీరమే. ఇప్పుడు ఈ యొక్క గొర్రె కానీ మేక కానీ ఎవరి పక్షంగా, నా పక్షంగా ఒక గొర్రెపిల్ల, నీ పక్షం గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల కలిసి మన కుటుంబానికి గొర్రెపిల్లని ఇచ్చాం దేవునికి. ఇది పొంగడానికి వీల్లేదనమాట. ఇది దుర్మార్గతతో నింపబడటానికి వీల్లేదు. ఎప్పటికప్పుడే కాల్చబడాలి. శ్రమలు అనేటటువంటి కొలుములో మనము కాల్చబడినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇప్పుడు మనము నిప్పుల మీద కాల్చబడినటువంటి ఈ యొక్క మాంసమును తినటానికి, ఈ మాంసం అంటే ఏంటి, రొట్టెలు. ఈ రొట్టె మాంసము కాంబినేషన్ బాగానే ఉంది. ఇంకా దీనికి కూరలు ఏంటంటే ఒక చేదైనటువంటి కూర, మరి అది చేదుగా ఉండేటటువంటిది. ఒక కాకరకాయ తెలుసు నాకైతే మట్టుకు, ఇంకా ఇంకేం చేదుగా ఉంటాయో తెలియదు, కానీ మరి ఇలా చేదుగా ఉన్నటువంటి, అసలు నిప్పుల మీద కాల్చమనేటువంటిది తినలేము. మరి ఒకవేళ చపాతీలు అడిగితే తినొచ్చునేమో, కానీ అది కూడా పూరీ కంటే ఎక్కువ బాగుండదు. పూరీలు అయితే ఇష్టపడతాం మనం, పొంగుతున్నాయి కాబట్టి, చక్క నున్నగా ఉంటాయి కాబట్టి, మెత్తగా ఉంటాయి కాబట్టి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ కాల్చబడినటువంటి మాంసాన్ని, అలా కాల్చబడినటువంటి రొట్టెను, ఈ వీటికేమో జత ఏంటంటే కర్రీ, చేదైన కూరలు. మనకి ఇష్టం కానిటువంటి ఆహార పదార్థాలు మనం తినవలసి ఉన్నది. ఎందుకంటే శ్రేష్టమైనది అదే దేవుడు చెప్పాడు కాబట్టి. చేదుగా ఉన్నప్పటికీ చేసి తీరేదని తండ్రిని దైవజనులు తండ్రి గారు చెప్పారు. తండ్రి గారు చెప్పినప్పుడు మాట, చేదుగా ఉన్నప్పుడు చేసి తీరేదని తండ్రి, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను. ఎందుకంటే అబ్రహాంకు చేదే, ఒక్కగానొక్క కొడుకు, ప్రేమిస్తున్నటువంటి కొడుకు, లేక అనుకున్నటువంటి కొడుకు, గారాబాల కొడుకు. ఆ కొడుకుని బలిమ్మని చెప్పినప్పుడు అబ్రహాంకి ఎలా ఉంటుందండి? ఎంత చేదైనటువంటి విషయం అది. అయినా జీర్ణించుకొని, చేస్తాను ప్రభా, నా కొడుకుని నువ్వు అడిగావు కాబట్టి నేను చేస్తానని కడుపులో నిర్ణయించుకున్నాడు. భార్యకి చెప్పలేదు, పలువారికి చెప్పలేదు, కొడుకు కూడా చెప్పలేదు. ఆ కొడుకు నెత్తి మీదే ఆ పర్వతం మీదకి ఎక్కేటప్పుడు, మీరు ఇక్కడ ఉండండి, మేము బలిచ్చుకుని వస్తామన్నారు. ఇది దేవుడు చెప్పింది. చేదుగా ఉన్నప్పుడు కూడా చేసి తీర్తే కనుక ఎంత గొప్ప దీవెన కలిగింది. ప్రభా వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. 10 సూచక క్రియలు, 10 తెగుళ్ళు అనుకోవచ్చు, 10 సూచక్రియలు అనుకోవచ్చు. మరి ఇశ్రాయేలుకు సపరేట్ చేసి ఐగుప్తీయులకు ఎందుకు ఈ యొక్క మరి కష్టాలు పంపించారో, ఈ శిక్షా దండం ఇచ్చారో, అదంతా కూడా వారి హృదయం కఠినమైపోయింది కాబట్టి, ఇశ్రాయేలీల పట్ల కఠిన సేవ చేయించుకున్నారు కాబట్టి, మరి వారికి తీర్పు తీర్చినటువంటి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, ఇశ్రాయేలు కష్టపడి వారికి చెమటూర్చి రక్తము చెమటగా మార్చి పనులు చేశారు వారికి. అయినా కూడా వారికి ఏమాత్రం కూడా దయా కనికరం లేదు, కఠిన హృదయం అయిపోయింది. అందుకే దేవుడు తీర్పు తీర్చాడు. వారిదంతా కూడా వీరు దోచుకునేటట్లుగా, వీరు పొందుకునేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రభువా నాయనా నీకు వందనాలు తండ్రి. అటువంటి ఆశీర్వాదము మాకు దయచేసి, ఐగుప్తీయులకి ఇచ్చినట్లుగా శిక్ష పొందకముందే వారు హృదయాన్ని మార్చుకుని నీలో ఏకమవటానికి, వారి మనసును పశ్చాత్తాపంతో, మారు మనసుతో నింపుమని, ఇశ్రాయేలుకి ఇచ్చిన దీవెనాశీర్వాదం ఇప్పుడు కలిస్తున్నటువంటి మాకు, నిన్ను నమ్ముకున్నటువంటి మాకు అనుగ్రహించమని, మీ దీవెనాశీర్వాదాలతో 2వ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచుకోమని, అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానే యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.